వచ్చే నెల ఆర్టీఓ టూర్ ప్రోగ్రామ్ ని కలెక్టర్ కి పంపించారా? లేదు. అప్పుడే అనుకున్నాను నేను అరగంట లేటుగా వస్తే ఏ పని జరగదు ఇక్కడ. ఓ స్టాక్ పోర్టల్ స్టేట్మెంట్ ఇంకా తీయలేదా? త్వరగా కానివ్వండి సార్. ఎక్కడికి వెళ్తున్నావు? మేడం దగ్గర ఇవ్వండి. మేడంకి నేను ఇస్తాను, అదే కదా నా పని. నువ్వు వెళ్ళి టైప్ చేయి. గుడ్ మార్నింగ్ మేడం. వీరయ్య. ఎస్ మేడం. ఇప్పుడే పోస్ట్ చేస్తాను మేడం. నాకేనా? 1500 సస్పెండ్ విత్ మేడం. హలో. అవును, నేను కాల్ చేసింది ఏంటంటే అమ్మకి కొంచెం చిన్నదిగా. ఏమైందన్నా? భయపడ్డానికి ఏమీ లేదు, డాక్టర్ని పిలిచి ఆయన వస్తా ఉన్నారు. నేను ఇప్పుడే బయలుదేరుతాను. అదంతా వద్దమ్మా. నేను టెన్షన్ కాకూడదని ఇలా అనకండి. ఇంతకు ముందు ఇలాగే ఏం లేదు అంటూ అమ్మ 2 నెలలు హాస్పిటల్లో ఉంది. అయ్యో వద్దు నాన్న, మీరేమనకండి. నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. మేడం కార్ రెడీ చేయండి. సారీ మేడం, నేనే వెళ్తున్నాను. ఈ రోజు వెళ్ళి రేపు రండి. రాజేంద్ర నువ్వు కార్ తీవయ్యా. మేడం కి 12 గంటలకే ప్రోగ్రామ్ కదా. 12 గంటలుగా 1 గంటగానే నువ్వు చెప్పాలంటరా? మేడం వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు, ఇంటికి వెళ్ళాలి. ఈ రోజు మేడం ఏ రిపోర్టు తీసుకోరు. రెవెన్యూ మ్యాటర్, రికవరీ విషయాలన్నీ తర్వాత రోజే. వెళ్ళండి అందరూ ఇంటికి వెళ్ళండి. ఈ రోజు ఏ పని జరగదు, మీరుండే ప్రయోజనం లేదు. వెళ్ళండి. రాజయ్య మేడం సూట్ కేసు తీసుకురా. పురుషోత్తం రేపురా. అది నాకెవరా? నేనున్నాను కదా. మేడం మీ అమ్మగారికి ఏమవుతుంది మేడం? నేనున్నాను మేడం. మేడం దయచేసి నా సస్పెన్షన్ క్యాన్సిల్ చేయండి మేడం. పెన్ను కూడా ఉంది మేడం, సైన్ మేడం. ఇక్కడ రా. ఏరా నీ మేడంతో పాటు నువ్వు వెళ్ళలేదా? మేడం వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు, ఇంటికి వెళ్తున్నారు. 2 రోజుల తర్వాతే వస్తారు. ఎన్ని రోజుల తర్వాత వస్తారు? 2, 3 లేదంటే 6. నీకేదైనా జరిగితే నెల కూడా పట్టచ్చు. చెట్లు కొట్టే వాళ్ళని పిలువు. తోటలో ఉన్న అన్ని చెట్లు కొట్టేసేమను. అయ్యో చెట్లు నరిగితే నా పని పోతుంది. లేకపోతే మేము బస్తుంటారు కదా. ఈ ఇంట్లో ఉన్న వస్తువులకు విలువ ఎంత అన్నావు? చెంబు మిగతా వస్తువులన్నీ అనిపితే మొత్తం 4 లక్షలు వస్తాయి. కుమారు ఏంటి? ఆ గడపర పట్టుకోరా. ఇప్పుడే ఆ గోడ ఎరగొట్టేసి అన్ని తీసేద్దాం. ఓరి నాయను, సస్పెన్స్ నుండి డిస్మిస్ అయ్యేలా ఉన్నానే భగవంతుడా. ఇప్పుడు నార్మల్ అయిపోయారే. మీరు ఫోన్ చేసిన వెంటనే నేను భయపడిపోయాను. ఈ మందునే కంటిన్యూ చేయండి. ఒక హోమ్ నర్స్ పెట్టడం మంచిది. వేరేం లేదు, కరెక్ట్ అయిన టైంలో మందులు ఇవ్వడానికి. ఇప్పుడే బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ హైలో ఉంది. ఇప్పటికీ ఈ కోర్స్ వాడండి, తర్వాత చూద్దాం. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి, నేను బయలుదేరుతాను. రండి, ఉంటాను. నానా, నా క్వార్టర్స్ కి షిఫ్ట్ అయిపోండి అని నేను మీతో ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా, పిల్లలకు చదువు విషయం. అక్కడ మంచి కాలేజెస్ ఉన్నాయి, అడ్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. ఆలోచిద్దాం. కాసేపు వెయిట్ చేయండి. మేడం నాన్నగారే కదా. మేడం వాళ్ళ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎటువంటి సమస్య? వినాయకుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడే తెలుసు ఎలాంటి సమస్య ఉండదని. ఇదిగోండి ప్రసాదం. ఆరోగ్యం బాగోలేని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వస్తే బాగుండదు కదా, అందుకని ఆరెంజ్, యాపిల్ మొత్తం పండ్లన్నీ తీసుకొచ్చాను. రాజేంద్ర ఇవి తీసుకెళ్లి లోపల పెట్టు. మీరు బాగానే ఉన్నారుగా? నాకు బాగా తెలుసు, మంచి వాళ్ళని దేవుడు చల్లగా కాపాడతాడు. ఏది ఏమైనా మనం ఆరోగ్యాన్ని మనమే చూసుకోవాలి. పుష్టికరమైన భోజనం తినండి. మేడంతో మాట్లాడాలి. మేడం 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 నన్ను క్షమించండి. మీరు నన్ను సస్పెండ్ చేసినా మీరు నాకు ఎప్పటికీ మేడమే. ఒక ముఖ్యమైన విషయం, మీరు ఇక్కడికి వస్తున్నట్టు తెలుసుకుని ఆ రౌడీలు, దొంగలు, తాగుబోతులు, ఆ సారు అంతతో పాటు 2 ఉన్నారు కదా, అక్కడున్న టేకు చెట్లని నరికేస్తున్నారు. ఇల్లును పడేయడానికి చాలా మందిని పిలుచుకొచ్చారు. నేను వెళ్ళి మేడంకి కంప్లైంట్ చేస్తానని చెప్పగానే నన్ను నానా తిట్లు తిట్టారు. అంతేకాదు కాల్తో నా గుండెల మీద కొట్టారు తెలుసా. అక్కడ ఏ వస్తువైనా కనపడకుండా పోతే గవర్నమెంట్ మిమ్మల్ని నిలదీస్తుంది. అప్పుడు మీరు నన్ను అడుగుతారు. ఇంతకు ముందే ఆ టేక్ చెట్లని దొంగతనం ట్రై చేశారు. ఆ రోజే ఆర్డీఓ రిపోర్ట్ చేశారు. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. ఏంటి? దీనికి పైన ఏమైనా జరిగితే యాక్షన్ తీసుకుంటాము. విన్నావు కదా? గో హెడ్ సార్.
చాలా మంచిదైంది వెంటనే మీకు వచ్చి నేను సమాచారం ఇవ్వడం. లేదంటే వాడిని తిట్టిన తిట్లని మీరు తిట్టించుకోవాల్సి వచ్చేది. మీరు గవర్నమెంట్ కి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అది పట్టించుకోదు. మేడం ఇందులో ఒక భగవంతుడా. అంకుల్ నన్ను చూడాలన్నారంట. వీడికేమైంది? లేదది. ఏంటి చెప్పేది? నడి రోడ్లో దెబ్బలు తిన్నాడు అంతే. కొట్టారా? ఎవరు? కొట్టిన వాడిని చంపేసి ఉంటే నేను నా 2 చేతులతో వాడికి హారతి ఇచ్చేవాడిని. జామీన్లో వాడిని పువ్వులాగా బయట తీసుకొచ్చేవాడిని. కానీ వీడు ఎవర్రా నిన్ను కొట్టింది? కరీం భాయ్. ఎందుకు కొట్టాడో చెప్పు. అది నాన్న గురించి తప్పుగా మాట్లాడితే వినేసి ఊరికే ఉంటారా? ఒకరిని కొట్టడానికి శరీరంలో బలం ఉండాలి, ధైర్యం ఉండాలి. మాట్లాడిన వాడి నాలుక కొయ్యాలి. అలా చెయ్యలేకపోతే వాడు ఏం మాట్లాడినా తల వంచుకు పోవాలి. కరీం భాయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? వాడి విషయం నేను చూసుకుంటాను. ఇదే సమస్య. నీతో చెప్పకూడదని చాలా ఆలోచించాను. చూడన్నా, నువ్వు మురళిలాగా కాదు. నా చేతులతో నిన్ను పెంచి పెద్ద చేశాను. నీకేదైనా జరిగిందంటే ఇక ముందు వాడు ఏమి మాట్లాడడు. వాడి సంగతి ముకుందని చూసుకుంటాడు. కూర్చోండి కూర్చోండి. ఎవరో నిలబడి మర్యాద ఇవ్వకర్లా, కూర్చోండి. తాగేసి అయిపోతే వెళ్ళిపోరారా? అదంతా నాకు తెలుసు, పోరా. ఏంటి కత్తి చేసాడు? ఏముంది? తాటి కళ్ళు, ఈత కళ్ళు. టేక్ కళ్ళు లేదా? ఏంటి? దాన్ని మాత్రం ఎందుకు వదిలేశారు? దాని నుంచి కూడా కళ్ళు తీసేవచ్చు కదా. తినడానికి ఏముంది? కూర ఉంది, చేపలు ఉన్నాయి. కళ్ళు కొంపలో మసాలా దోస్తారు కదా, నాకు తెలుసు. ఏం కూర ఉంది? మటన్. మటన్ ఏం చేస్తుంది? మటన్ ఏం చేయలేదు, మేమే చేసాం. అలాగా? మటన్ చుక్కా ఉందా? చుక్కా లేదు, మటన్ చపాతి ఉంది. చపాసా? మటన్ చపాతి. చేపలు ఉన్నాయా? ఉంది. బొచ్చుందా? ఉంది. బొమ్మిడేలు ఉన్నాయా? ఉంది. సొర చేప? అది లేదు. సొర చేప లేకుండా ఏంటయ్యా కొట్టి పెట్టినారు? చికెన్ ఉందా? ఉంది. చికెన్ ఏం చేశారు? అటికలో వేసి కారపొడి వేసి వేపుతాం. కారపొడి కాకుండా ఇంకేం వేసి చెప్తావు? చికెన్ 65 ఉందా? 65 లేదు, కావాలంటే 5-6 పీసులు ఉన్నాయి. 5-6 పీసులు అంటే సరిపో. కాల్చిన కూర ఉందా? ఉందిగా. చెప్పు. 3 కాల్చిన కూర. ఏంటయ్యా ఇది? కాల్చిన కూర అడిగారు కదా, అందుకే కోడిని కాల్చేశారు. సర్కార్ కాపాడండి. అరే నువ్వేంట్రా జైల్లో నుంచి తప్పించుకున్నావు? లేదు, రిలీజ్ చేసేసారు. మీకు తెలుసు కదా, నా సుమతి కోసమే జైలుకి వెళ్ళాను. నన్ను తన్ని ఫోర్స్ చేసి తనకు పెళ్లి చేస్తున్నారు. ఈ రోజే పెళ్లి. నువ్వు సర్కార్ మనిషి అని చెప్పావా? చెప్పాను. సర్కార్ గారి పేరు చెప్పాను. సర్కార్ పేరు చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న తన్ని తరమాట నన్ను. నువ్వు పిలిస్తే తను వస్తుందా? వస్తుంది. తప్పకుండా. ఉర్మీస్, కుమార్, వెళ్దాం. మన కాల్చిన కూరని వచ్చి చూసుకుందాం. అయ్యో, వాళ్ళు వచ్చేసారు. ఇక మనం ఏమీ చేయలేం. మనం సైలెంట్గా ఉంటేనే మంచిది. తను పిలిస్తే నువ్వు వస్తావని చెప్పావు కదా. ఊరుకోరా, నువ్వు పిలిస్తే తను వస్తుందన్నావు కదా. వెళ్ళి పిలువురా. నువ్వు రాయిలా. సుమతి రా. ఆగవే, నేను తన్ని ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది. పోరా ఇక్కడి నుంచి. ప్రేమించుకునే ఇద్దరిని కలిసి బ్రతకనివ్వండి, అదే మంచిది. సుమతి, రౌడీసం చేస్తున్నావా? పోలీసుని పిల్లనరా. నా పిల్లని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలో నాకు తెలుసు. ఎవరితో ఎవరికి పెళ్ళని సర్కార్ డిసైడ్ చేస్తాడు. ఇష్టం లేని వాడికి పెళ్లి చేసిచ్చి రేపు నీ బిడ్డ ఏదైనా చేసుకొని చనిపోతే తర్వాత ఏడ్చి ఏం ప్రయోజనం? ఆ ఆశీర్వాదం ఏంటో ఇప్పుడే ఇవ్వు. రా సుమతి.
పెళ్ళి అవ్వలేదని చెప్పి ఎవరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు. భోజనం తినేసి అందరూ వెళ్ళాలి. నేను వచ్చి తింటాను తర్వాత. తొందరగా ఎక్కండి. ఇక్కడ మీరు పెట్టండి. కంగ్రాట్స్. సాక్షి సంతకం పెట్టండి. సూపర్. ఇక్కడే కదా, ఫస్ట్ నువ్వేసేయచ్చు కదా. ఇక్కడ సంతకం నువ్వు పెట్టు. నువ్వు సంతకం పెడితే ఏంటి? నేనే ముద్ర. అయ్యో పెట్టు. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. ఇప్పుడు నేను పెళ్ళి అయిపోయింది సర్కారు. ఇప్పుడు ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. రైట్. ఓకే.